ఇంకా మెయిన్ ఈవెంట్ చాలా ఉందండి. జస్ట్ మీడియా కోసం ఈ పిక్చర్ అండి. పిక్చర్ తర్వాత ఈవెంట్ కంటిన్యూ అవుతుంది. శ్రీనాథ్ గారు ప్లీజ్ జాయిన్ అండి. ఓ భామ అయ్యో రామ, డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి, సార్ నా పేరు రామ్ అండి, నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తున్నాను, సుహాస్ గారి హీరో, మాలవిక అని హీరోయిన్, అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అన్న. ఆయన ఏం లేదు సార్, సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు. ఓకే అమ్మా. బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా, ప్రేమలో పడ్డావా? పడ్డాను రా. ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా. అప్పుడు లవ్లో పడ్డాను. వాడి కోసం నేను పెళ్లి చేసుకోలేదు. వాడే నా లైఫ్, వాడే నా నవ్వు, వాడే నా ఫస్ట్ లవ్, వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది. ఆ సీను నాకు అది గుర్తుకొచ్చి చేశాను. ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే అరే అమ్మాయి కోసం ఏముందిరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుందంటే, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు, ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మావయ్య అంటాడు. ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్, అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరండి హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడంట, తను హీరో అని చెప్పుకోలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు, ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది. ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో, ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు అయ్ ఇది బాగున్నాడే అంటుంటారా. అంటే ఒక డిజిటల్ నుంచి, అంటే ఒక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుంచి చిన్న చాయ్ బిస్కెట్లు, చిన్న స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఓటీటీ వరకు వచ్చి, ఓటీటీ నుంచి సిల్వర్ స్క్రీన్కి వచ్చి తను ప్రూవ్ చేసుకొని, మనం బయట లాంగ్వేజ్ నుంచి మనం ఆర్టిస్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటుంటే తాను ఇప్పుడు వెళ్ళి తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు. అక్కడ వరకు ఎదిగాడు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నువ్వు చాలా ఎదగాలని కోరుకుంటున్నావు. తను చూస్తూ ఉంటే చాలా న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. అంటే ఒక కార్తీక్ గారిని చూసినప్పుడు, విజయ్ సేతుపతి గారిని చూసినప్పుడు, ఒక నాని గారిని చూసినప్పుడు అంటే ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. తను కూడా అసలు ఎక్కడ యాక్ట్ చేసి అనిపించదు, తన క్యారెక్టర్ కనపడుద్ది డెఫినెట్గా. అంటే తమిళకి వెళ్ళు, అక్కడి నుంచి అలాగే ఇంకా నువ్వు హిందీ కూడా వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I would like to thank our ADs, especially Kalyan, Murli and Pramit. I would thank more Kalyan and Murli because they have helped me a lot with my dialogues. Because of that I could do this film. So thank you so much. గురించి చెప్తుంది, ఒకసారి ముందుకు రావచ్చు, పర్లేదు, డాడీ చూస్తారు మళ్ళీ. Then I would like to thank our producer Harish Garu because he's such a kind and very sweet person I have met. కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా. సో అలాగా అబ్బాయి లైఫ్లో ఇద్దరు కనిపించే దేవతలు ఉంటారండి. ఒకరు తల్లి, రెండు వైఫ్. సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు ఏ అబ్బాయి సక్సెస్ చూడు. వాళ్ళిద్దరు తల్లి అండ్ వైఫ్ క్యారెక్టర్ సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సో జూలై 11వ తారీఖున ఓబామా అయ్యో రామ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నాను విలన్గా. ఇంకా ఇలానే ఎంకరేజ్ చేయాలని, ఇంకా చాలా మంచి న్యూస్లు, చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి, అన్నీ త్వరలో చెప్తాను.